ప్రైజ్ ద లార్డ్. సామెతలు 8వ అధ్యాయం 34వ వచనం. అనుదినం నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులు. ఎవరు ఉపదేశం వినువారు ధన్యులంట? దేవుడు ఉపదేశం వినువారు ధన్యులని. ఎక్కడ? ముందుగా గడప వద్ద కనిపెట్టుకొని, ద్వార బంధముల యొద్ద కాచుకొని. గడప వద్ద ద్వారబంధములు ఉపదేశం అనే కదా. అవునండి, ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. అది గడప వద్ద కనిపెట్టుకొని మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనం కనిపెట్టుకొని ఉంటాం కదా. ఏమని? ద్వారబంధముల వద్ద కాచుకొని ఉంటామంటే మనం ప్రార్థన చేసుకొని దేవుడి దగ్గర ఏ జవాబు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం కదా. అది కనిపెట్టుకోవడం. కాచుకొని ఉంటామంటే ఎప్పుడు వస్తుందని ఇంకా మరింతగా ఎదురు చూస్తూ ఉంటాం కదా జవాబు. అది ఎప్పుడైతే నా ఉపదేశం వినువారు ధన్యులంటే ఆయన జవాబు ఇస్తాడు కదా. ఆ జవాబు విని మనం నడుచుకున్నట్లయితే ధన్యులంట. అంటే ఏంటి? ఇక్కడ మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడు, మనకు జవాబు ఇస్తాడు. ఆ జవాబును మనం ఏది ఇచ్చినా సరే ఆయన జవాబు అంటే ఆయన ఉపదేశం మనకి ఇస్తున్నాడు కాబట్టి మనం నడుచుకున్నాం అనుకోండి, తప్పకుండా దేవుడు మనకి సాయం చేస్తానని చెప్తున్నాడు. ఎందుకు? మనం ఆయన ద్వారం వద్ద కనిపెట్టుకోవడం అంటే మనం ప్రార్థన చేసుకుంటాము, కనిపెట్టుకుంటాము. 1-2 విషయాలు కాదండి. అది మంచి జాబ్ అయినా, ఒక జాబ్ ప్రార్థన చేసుకున్న జాబ్ అనుకోండి, ఒకటి వస్తే ఓకే, 2-3 వస్తే ఒక్కోసారి అప్పుడు ఏ జాబ్ చేయాలో తెలియదు. శాలరీలు కూడా జాబుకి తగ్గట్టు ఉంటాయి. కానీ ఏంటంటే మరి ముఖ్యంగా అప్పుడు జాబ్లో మనం కనిపెట్టుకున్నప్పుడు ఆ జాబ్లో ఏంటంటే ఒక శాలరీ కొంచెం ఉందనుకోండి, మన కుటుంబాన్ని పోషించుకోవడానికి, కుటుంబానికి ఎంత ఖర్చు అవుతుంది, అన్ని విషయాలు కూడా ఆలోచించుకొని ఆ శాలరీకి తగ్గట్టు ఒప్పుకొని మరి ఎక్కువ శాలరీ వచ్చేసేసి దేవుడికి దూరం అయిపోకూడదండి. అందుకే ఆయన ఉపదేశం వినివారు ధన్యులు అంటున్నారు. ఎందుకు? మనం మరింతగా ప్రార్థన చేసుకోవాలి కదా. సంపాదించుకోవడానికి వెళ్ళిపోతే ప్రార్థనకు దూరం అయితే అది ఎలాగా కాదు. కానీ అక్కడ మనకి ఇచ్చిన జాబుల్లో మనం ప్రార్థన చేసుకున్నప్పుడు చక్కగా జాబ్ వస్తే ఓకే వెళ్తాము. 2-3 వస్తే ఒక్కోసారి ఆఫర్స్, అప్పుడు అసలు ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తెలియదు. అప్పుడు కూడా ఆయన దగ్గర కనిపెట్టుకొని మనం కనుక ఎదురు చూసినప్పుడు తప్పకుండా జవాబు వస్తుంది. ఆ జవాబుకి ఏంటి? మనం శాలరీస్ని బట్టి మన కుటుంబానికి ఎలాగో అనుకున్నాం కదా, దాన్ని తగ్గట్టు నిర్ణయించుకొని దేవుడికి దూరం అవ్వకోకుండా వాక్యానికి దేవుడికి బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ధన్యులు అవుతారు. మ్యారేజెస్ కూడా చాలా ఎదురు చూస్తూ ఉంటారు కదా, ఆ సంబంధాలు ఈ సంబంధాలు. కానీ ముందుగానే దేవుడి దగ్గర కనిపెట్టుకోవాలి. అంటే బిడ్డలకి సంబంధం అంటే పెళ్ళి చేయాలి అనుకున్నప్పుడు కనీసం 1-2 సంవత్సరాలు కాదండి, వాళ్ళు కొంచెం యవనస్తుల్లోకి అడుగుపెట్టి చదువు పూర్తయిపోతుందనంగా కూడా కాకోకుండా 20 సంవత్సరాలు దాటిన కాడి నుంచి కూడా బిడ్డకు మంచి సంబంధాలు రావాలని వాళ్ళకి వయసు నిమిత్తం చేసే వాళ్ళ ఆలోచనలు కుటుంబాల్లో ఉన్న వాళ్ళని బట్టి ముందుగానే దేవుడి దగ్గర కనిపెట్టుకొని, దేవా మరి మా బిడ్డలకి ఇలా వివాహం చేయాలనుకుంటున్నాము, నీ చిత్తం అని చెప్పి కనిపెట్టుకున్నప్పుడు దేవుడు కూడా తప్పకుండా అక్కడ చూపిస్తాడు. ఆయన ఉపదేశం విని కనుక మ్యారేజెస్ అన్నీ చక్కగా నడుచుకుంటే చాలా బాగుంటాయండి. కానీ ఏదో డబ్బును చూసో, లేదా అందం చూసో, లేదంటే వాళ్ళ పలుకుబడి అన్నీ చూసి చేశారనుకోండి, దానివల్ల ఉపయోగం ఉండదు. అందుకే కదా ప్రార్థన చేసి కనిపెట్టుకున్నప్పుడు ఆయన ద్వారబంధముల యొద్ద మనం కాచుకొని ఉన్నప్పుడు ఆయన ఉపదేశం వినివారు ధన్యులని ఎందుకు అంటున్నారు? ప్రతి దానికి మనం ప్రార్థన చేసి ఎదురు చూసినట్లయితేనండి తప్పకుండా దేవుడు మనతో మాట్లాడతాడు, దానికి జవాబిస్తాడు. దాన్ని అనుసరించి నడుచుకున్నట్లయితే అది జాబ్ అవని, బిజినెస్ అవని, లేదంటే ఎక్కడికన్నా ఊళ్ళో వెళ్ళాలన్నప్పుడు కూడా అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం చాలా ప్లాన్స్ ఉంటాయి. కానీ దేవుడి దగ్గర కనిపెట్టుకోవాలి. ప్రభా వెళ్ళమంటావా అని. కానీ దేవుడు తప్పకుండా అక్కడ మనకు మంచి అయితే నడిపిస్తాడు, లేదనుకోండి ఆపేస్తాడు. ఎందుకంటే ఆయనకి తెలిసి అక్కడికి వెళ్తే మనకు ప్రమాదం అవుతుందో, లేదంటే నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అన్నీ ఆ తండ్రికి తెలుసు కాబట్టి మనల్ని వెళ్ళనివ్వడు. మరి ముఖ్యంగా కొన్ని స్టడీస్ విషయాల్లో కూడా ఏం చదవాలని చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. అప్పుడు కూడా దేవుడి దగ్గర ప్రార్థన చేసుకొని, దేవా మరి నేను చదువుకోవాలని, ఇంకా ఫర్దర్ స్టడీస్ అని ఆశపడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు కూడా మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు తప్పకుండా బిడ్డలకి మంచి మార్గాన్ని చూపిస్తాడండి, మాట్లాడతాడు. అందుకే అనుదినం నా గడప వద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినివారు ధన్యులంటే మనం ప్రార్థన చేసి ఆయన దగ్గర కనిపెట్టుకొని ఉన్నప్పుడు జవాబు మనకి ఇస్తానంటున్నాడు. 1-2 విషయాలు కాదు, మ్యారేజా, జాబా, బిజినెస్సా, స్టడీయా,
ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నా, లేదంటే ఎవరితోన్నా మాట్లాడాలి, సంప్రదించాలి, అన్ని విషయాల్లో కూడా దేవుడు తప్పకుండా మనకి ఆయన ఉపదేశం ఇచ్చినప్పుడు మనం అంగీకరించి నడుచుకున్నట్లయితే మనం ధన్యులు అంటారు. అంతే కదండి. ఎవరైనా మంచి చెప్పినప్పుడు, అంటే ఏదైనా మార్గాలకు వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ వెళ్ళొద్దు, ఈ మార్గం మంచిది కాదని బోర్డు పెట్టారనుకోండి, చక్కగా అనుసరించి వెళ్తే బాగానే ఉంటుంది. లేదా బోర్డు పెట్టారులో మనం వెళ్ళామనుకుంటే అక్కడ ఏముండదు, ఇబ్బంది గురవుతారు. వెళ్ళి వచ్చేవాళ్ళు కూడా వద్దు బ్రదర్, వద్దమ్మా, అటు మార్గం బాగాలేదన్నప్పుడు వీళ్ళు చెప్పేదేంట్లే అనుకున్నా ఇబ్బంది పడతారు. మంచి చెడులు అనేవి మనుషుల్ని అడిగి తీసుకునే ఉంటాయి. మరి ముఖ్యంగా ఇక్కడ మనుషుల్ని అడిగి తీసుకోవద్దని కూడా కాదు, కానీ ఏంటంటే ఆ సంప్రదింపు ఉన్నప్పటికి కూడా మరి ముఖ్యంగా దేవుడి దగ్గర కనిపెట్టుకున్నట్లయితే ఆయన మనకి చెప్తాడు. దాన్ని తగ్గట్టు అనుసరించుకొని నడుచుకుంటే మనల్ని ధన్యులని చెప్తున్నాడు. ఇంత చక్కగా దేవుడు మనకి ఆయన దగ్గర ప్రార్థన చేసుకొని కనిపెట్టుకొని అన్నప్పుడు జవాబు తప్పకుండా ఇస్తాడండి. మనుషులు ఏదైనా అడిగినప్పుడు కూడా వాళ్ళ దగ్గర రిప్లై రాకపోవచ్చేమో, కానీ దేవుడి దగ్గర నుంచి తప్పకుండా మనకి రిప్లై వస్తుంది. అది ఎప్పుడు ఆయన అనుదినం మనం ఆయన ద్వారబంధముల దగ్గర కాచుకొని మనం ఎదురు చూసినట్లయితే, కనిపెట్టుకొని ఉండినట్లయితే తప్పకుండా మనకి జవాబు ఇవ్వబోతున్నాడు దేవుడు. ప్రతి ఒక్కరు కూడా సామెతలు 8:38 ప్రకారం ప్రార్థించేవారిగా, కనిపెట్టుకునేవారిగా, మరింతగా ఆయన ఉపదేశం వినేవారిముగా ఉందుముగాక. ఆయన దీవులు మరింతగా అన్ని విషయాల్లో కూడా ఆయన ఉపదేశం అంటే ప్రతిదీ కూడా మనతో మాట్లాడుతాను రూఢిగా నమ్మి మనం విశ్వసించి ప్రార్థించినట్లయితే తప్పకుండా ఈ వాక్యానుసారంగా ప్రతి ఒక్కరితో దేవుడు అన్ని విషయాల్లో కూడా వాళ్ళకి ఏది మంచి, ఏది చెడు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, అన్నీ కూడా దేవుడు స్వయంగా ఈ వాక్యానుసారంగా అనుసరించి నీ పాదాల చెంతను ఎవరైతే మోకరించి మనస్ఫూర్తిగా నీ ఉపదేశం విని వాళ్ళు నడుచుకునేవారు ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వించి ఫలింపు చేసి నీ దివ్యమైన దక్షిణహస్తం చాపి వాళ్ళ ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో కూడా మంచి ఆరోగ్యం దయచేసి వాళ్ళు ఎటువంటి సమస్యల్లో వెళ్తున్నప్పుడు కూడా వాటన్నిటిని పోరాడి జయించే శక్తిని దయచేసి ప్రతిదీ కూడా నీ చిత్తానుసారంలో నీ ఉపదేశం విని నడుచుకునేవారుగా దీవించి ఆశీర్వించి ఫలింపు చేయబడునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.